దాదాపు 7 రోజుల నుంచి మేము ఇవే నిరాహార దీక్ష చేస్తున్నాము. కానీ నిన్న మొన్నొచ్చిన మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది ద్వారా, వాలంటీర్ల ద్వారా, సెకండ్ ఏఎన్ఎంల ద్వారా దుర్మార్గంగా ఈరోజు దౌర్జన్యంగా అంగన్వాడీ సెంటర్లను పగలగొట్టించి మేము దాదాపు గ్రామంలో ఉండే చిన్నపిల్లల తల్లులకు, గర్భవతులకు, సంటి బిడ్డలకు, దళితులకు, ఎస్టీ ఏరియాలో ఉండే, స్లమ్ ఏరియా ఉండే అనేక మహిళలకు ఈ రోజు న్యూట్రిషన్ ఫుడ్ ఎలాగుంటుంది, అనారోగ్యం నుంచి ఎలా కాపాడాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఒక అంగన్వాడీ మహిళ ఐఏఎస్ ఆఫీసర్ కన్నా అనేక రిజిస్టర్లు రాస్తూ అనేక యాప్లు పనిచేస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గుర్తింపు తెచ్చి అనేక మంది ఓట్లేసి నీకు గెలిపించిన పాపానికి జగన్మోహన్ రెడ్డి సార్ గారు మీరు పాదయాత్రలో ఏం చెప్పారు? తప్పనిసరిగా పక్క రాష్ట్రం కన్నా 1000 రూపాయలు పెంచుతానన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, పక్క రాష్ట్రంలో 1000 రూపాయలు పెంచినారో లేదు తెలుసు మాకు ధరలు మాత్రం ఆకాశాన్ని అంటించారు. ఈ పొద్దు ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఉండే పని మనిషికి 25,000 రూపాయలు తీసుకుంటాంది. అంగన్వాడీ దాదాపు 40 ఏళ్లుగా పనిచేస్తోంది. ఐసిడిఎస్ అనేక మంది మహిళలు పనిచేస్తున్నారు, దుర్మరణం చెందుతున్నారు. కరోనా టైంలో అనేక మంది మహిళలు చనిపోయినారు. ఈ రోజు కుటుంబాలకు ఆధారం లేదు. అనేక మంది మహిళలకు అంగన్వాడీలుగా ఈ రోజు పనిచేస్తున్నారంటే దళిత ఏరియాల్లో ఒక విడోగాను, ఒంటరి మహిళగాను, భర్త లేని వ్యక్తిగాను ఎటువంటి ఆధారాల వ్యక్తే ఈ రోజు అంగన్వాడీ వర్కర్ ఐఏఎస్ ఆఫీసర్ కాదయ్యా. అంగన్వాడీ వర్కర్కి 40,000 రాదయ్యా, వచ్చేది 11,500. మాకు చిక్కుపోతుంది. ఈ ఎమ్మెల్యేలు వచ్చి 5,000 పెంచామని చెప్తే మాకు పెంచింది మీరు 1,000 రూపాయలు. దైవం జగన్మోహన్ రెడ్డి సార్ గారు కన్ను తెరవండి. ఈ మహిళా రాజ్యం బయటకు వచ్చింది. మహిళలతో పెట్టుకోవద్దు.